గురించి సంగీత సాధనాల గురించి మాట్లాడుకుంటున్నా కదా. ఒక్కసారి మన దేవుళ్ళ వంక చూడండి. వాళ్ళ చేతుల్లో దుష్ట శిక్షణ చేసే ఆయుధాలతో పాటు హృదయాలను రంజింపచేసే సంగీత సాధనాలకు కూడా కొదవలేదు. సరస్వతీదేవి చేతుల్లో వీణ, నారదుడి భుజానికి తంబుర, శివుడి చేతుల్లో ఢమరుకం, మన శ్రీకృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి, ఇలా అందరూ సంగీత సాగరంలో మునిగి తేలేవారే. నిజానికి శ్రీకృష్ణుడి మురళీగానం వినే కదా 16,000 మంది గోపికలు ఆయన వశమైంది. ఒక్కోసారి ఆయుధాల కన్నా సంగీతమే శక్తివంతమైంది. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. పసందైన రుచులను ప్రతిరోజు మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి సునీత గెస్ట్ గా వచ్చారు. మరి సునీత ఒక విభిన్నమైన వంటకాన్ని, ఒక మంచి స్నాక్ ఐటమ్ ని మనకి పరిచయం చేయబోతోంది. మరి ఆ ఐటమ్ ఏంటో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో సునీతని అడిగి తెలుసుకుందాం. ముందుగా సునీతకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సునీత. హలో అండి. సో సునీత, ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ ని వ్యూవర్స్ అందరికీ కూడా పరిచయం చేస్తా అన్నావు కదా. సో ఏ ఐటమ్ చూపించబోతున్నారు? అలా క్యారెట్ 65 చేస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. కార్న్ఫ్లోర్, టొమాటో సాస్, మైదా పిండి, ఉప్పు, క్యారెట్, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్. సో సునీత, అన్ని కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా. మరి ఎప్పుడు క్యారెట్ 65 సునీత తయారు చేసి చూపిస్తుందా చూద్దామని సక్కులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? సో ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాం. ఓకే. ఇది వేడెక్కేలోపు బౌల్లో ఏదైనా కలుపుకోవాల్సింది ఉన్నాయి. ఫస్ట్ క్యారెట్ అని కలుపుకోవాలి. సో ముందు క్యారెట్ వేస్తాం. ఫస్ట్ క్యారెట్, నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ టొమాటో సాస్, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలన్నిటికీ బాగా పట్టే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్, మైదా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ వేస్తేనే కదా కొంచెం క్రిస్పీగా వస్తుంది. కొంచెం క్రిస్పీ వస్తుంది. మైదా పిండి బైండింగ్ కోసం. ఓకే ఓకే, అది బాగా కలుపుకోవాలండి. అవునండి. కొన్ని వాటర్. సో ఎక్కడ నేర్చుకున్నారు సునీత ఇది మంచి స్నాక్ ఐటమ్? ఇది నేనే ఓన్గా ట్రై చేశాను. ఓన్గా ట్రై చేశారా? ఓ, అంటే మీకు కుకింగ్ బాగా ఇంట్రెస్టా? అవునండి. ఓకే. సో సునీత ఓన్గా ట్రై చేసిన ఐటమ్ ఈరోజు సకులంతా చూసి వాళ్ళు ట్రై చేస్తారు. సో సునీత, ఆయిల్ వేడెక్కినట్టుంది కదా, ఇది వేసేద్దాం. ఓకే. ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా? యా, డీప్ ఫ్రై అవ్వాలి, కొంచెం క్రిస్పీ అవ్వాలి. ఓకే. మీరు ఏం చేస్తున్నారు సునీత ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీ. ఓకే. ఏమైనా స్టడీస్ కంప్లీట్ చేశారా? యా, MBA కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే. ఇంకేంటి మీ హాబీస్? హాబీస్ కుకింగ్ చేస్తాను, బుక్స్ ఎక్కువ చదువుతాను. అవునా? క్యారెట్ చాలామంది మామూలుగా పచ్చిగానే తింటారు కాబట్టి క్యారెట్ ఎక్కువ చిన్నపిల్లలు ఇష్టపడరు కదా. అవును. సో ఇలా స్నాక్ ఐటమ్ చేస్తే ఇష్టపడతారు. చాలా మందికి కూర చేసి పెడితే అంతగా నచ్చదు వాళ్ళకి. ఇంకా స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో స్నాక్స్ లా చేసి పెడితే తొందరగా తినేస్తారు. సో సునీత, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి, మొత్తం డీప్ బ్రౌన్ వచ్చే వరకు. ఓకే. సో సునీత,
బాగా డీప్ ఫ్రై అయినట్టున్నాయి కదా. అయిపోయినాయండి, తీసేద్దాం. సో తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి సో కొంచెం ఆయిల్ అంతా టిష్యూ పీల్ చేస్తే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, క్యారెట్ 65 రెడీ. ఓకే, దీన్ని సాస్తో తింటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సునీత. సో క్యారెట్ 65 రెడీ అయిపోయిందండి. కరకరలాడుతాయి అని అనిపిస్తోంది చూస్తుంటే, చాలా బాగుంది. మరి దీన్ని రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్పడానికి ముందు క్యారెట్ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. క్యారెట్ 65కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, టొమాటో సాస్, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. క్యారెట్ 65ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి కావలసిన నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో కార్న్ ఫ్లోర్, మైదా పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా కాగిన నూనెలో క్యారెట్ 65ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ 65 రెడీ. సో క్యారెట్ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని రుచి చూసే సమయం వచ్చేసిందండి. క్యారెట్ 65ని టొమాటో సాస్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుందని సునీత అంటోంది. సో సునీత, నిజంగా మీరు చెప్పినట్టు క్యారెట్ 65 చాలా క్రిస్పీగా చాలా బాగుంది. టొమాటో సాస్లో డిప్ చేసుకుని తింటే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఇంత మంచి వెరైటీ స్నాక్ ఐటమ్ని, మీ ఓన్గా ట్రై చేసిన ఐటమ్ని సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా సఖులు, మరి ఇలాంటి వంటకాలు మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మిగతా సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, 0402355640